Dear students, now we are going to solve the 13th problem in bank accounts of Accounting for Service Organizations ASO. Before starting the problem, I wish to read it. Prepare profit and loss account and the balance sheet of Narayana Bank Limited as on 31st March 2010 from the following regular balances. దిగువ ఇచ్చిన నారాయణ బ్యాంక్ లిమిటెడ్ వారి ఆవర్జ నిల్వల నుండి లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తుల పట్టిని 31/3/2010 నాటికి తయారు చేయండి. వివరాలు అమౌంట్ రూపాయలు 3 zeros ఇచ్చాడు. ప్రతి నెంబర్ పక్కన మనం 3 zeros యాడ్ చేసుకోవాలన్నమాట. షేర్ క్యాపిటల్ 12,500, ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్ అంటే 12,50,000 అమౌంట్ అనమాట. స్టాట్యుటరీ రిజర్వ్ శాసనాత్మక రిజర్వ్ 6 లక్షలు. కరెంట్ డిపాజిట్లు 77,32,000. పిఎంఎల్ అకౌంట్ లాభ నష్ట ఖాతా 15,000. ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ 27,000. గవర్నమెంట్ సెక్యూరిటీస్ 6 లక్షలు. అదర్ సెక్యూరిటీస్ ఇతర సెక్యూరిటీలు 8,25,000. షేర్స్ అండ్ స్టాక్ 6,37,000. ఇది కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ లో 8th షెడ్యూల్లో తీసుకోవాలి. పేమెంట్స్ టు ఎంప్లాయీస్ సిబ్బందికి చెల్లింపులు 74,000. డిప్రిషియేషన్ ఆన్ ప్రిమిసెస్ మీద తరుగుదల 22,000. ఇంట్రెస్ట్ డిస్కౌంట్ అండ్ కమిషన్ వడ్డీ డిస్కౌంట్ కమిషన్ 2,45,000. ఇది మనం 13th షెడ్యూల్లో తీసుకుంటాం. క్యాష్ ఇన్ హ్యాండెడ్ విత్ ఆర్బీఐ చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు 15,84,000. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 2,74,000. బిల్స్ డిస్కౌంట్ చేసిన బిల్లులు 3,79,000. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రుణాలు మరియు అడ్వాన్సులు 46,65,000. ఇది 9లో పడుతుంది కదా. బ్యాంక్ ప్రిమిసెస్ అండ్ ఫర్నిచర్ బ్యాంకు ఆభరణాలు మరియు ఫర్నిచర్ 4,18,000. నాన్ బ్యాంకింగ్ అసెట్స్ బ్యాంకేతర ఆస్తులు 3,37,000. మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ₹3,000. డిస్కౌంట్ చేసిన బిల్లుల మీద రిబేటు 3,000 రూపాయలు. లెట్ స్టార్ట్ ది ప్రాబ్లం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వడ్డీ డిస్కౌంట్ ను లెక్కించుట. ఇంట్రెస్ట్ డిస్కౌంట్ అండ్ కమిషన్ వడ్డీ డిస్కౌంట్ కమిషన్ మనకి 2,45,000 ఇచ్చాడు. అందులో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అని మనకి లాస్ట్లో అడ్జస్ట్మెంట్లో మనకి 3,000 ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తాం ఇక్కడ వడ్డీ డిస్కౌంట్ నుంచి డిడక్ట్ చేసి మళ్ళీ సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చేయాలంటే 5th షెడ్యూల్ అంటే దాని పేరేంటి అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ 5వ షెడ్యూల్లో కూడా ఈ 3,000 మళ్ళీ చూపించాలి. మనకి వడ్డీ డిస్కౌంట్ నెట్ ఎంత అంటే 2,42,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ ఎర్న్డ్ సంపాదించిన వడ్డీ. అందులో ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వడ్డీ డిస్కౌంట్ అని ఈ 2,42,000 తీసుకొచ్చి వేసుకుంటాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ కానీ అదర్ బ్యాంక్స్ కానీ లేదు. అంటే రిజర్వ్ బ్యాంక్ వద్ద కానీ ఇతర బ్యాంకుల వద్ద కూడా నిల్వలపై వడ్డీ లేదు కాబట్టి మనం ఇక్కడ నమోదు చేయలేదు. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టుబడి నుండి ఆదాయం కూడా లేదు కాబట్టి మనకి 2,42,000 మనకి 13th షెడ్యూల్ టోటల్ అవుతుంది అనమాట. షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు. అందులో పడే ఐటమ్స్ ఈ ప్రాబ్లంలో మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏమీ మనం నమోదు చేయడం లేదు. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ. ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ అని ఎంత ఇచ్చాడంటే మనకి 27,000 ఇచ్చాడు. ఇంకా అది ఒకటే వేసుకుంటాం. ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బారోయింగ్స్ ఆన్ ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ మనకి లేదు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ నుండి కానీ ఇతర బ్యాంక్ నుంచి కానీ తెచ్చిన అప్పుల మీద వడ్డీ ఉంటే వేసుకుంటాం కానీ అది లేదు కాబట్టి ఓన్లీ 27,000 టోటల్ అవుతుంది అనమాట. ఇంకా షెడ్యూల్ నెంబర్ 16 అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. ఇందులో పేమెంట్స్ టు ఎంప్లాయీస్ ఉద్యోగులకు చెల్లింపులు 74,000 ఇచ్చాడు, అది వేసుకుంటాం. తర్వాత డిప్రిషియేషన్ ప్రిమిసెస్ అంటే ఆవరణాల మీద తరుగుదల 22,000 ఇచ్చాడు. రెండు కలిపి 96,000 అయింది అనమాట. షెడ్యూల్ నెంబర్ 16 లేదా ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ యొక్క టోటల్ ఎంత అంటే 96,000. అకార్డింగ్ టు ఫార్మ్ బి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ నారాయణ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2010 31 మార్చి 2010 అంతమయ్యే సంవత్సరానికి నారాయణ బ్యాంక్ లిమిటెడ్ వారి లాభ నష్టాన్ని పెట్టుకుంటాం. పర్టికులర్స్ షెడ్యూల్ నెంబరు అమౌంట్. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 అంటే ఇన్కమ్ ఆదాయము. ఇందులో ఇంట్రెస్ట్ ఎర్న్డ్ సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ అంటాం. షెడ్యూల్ నెంబర్ ఎంత అంటే 13 దాని టోటల్ 2,42,000. అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు షెడ్యూల్ నెంబర్ 14 ఈ అమౌంట్ ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేసి టోటల్ ఎంత అవుతుందంటే 2,42,000 2,42,000 టోటల్ అని బ్రాకెట్లో ఏ పెట్టుకుంటాం.
రోమన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్ వ్యయము, ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించిన వడ్డీ షెడ్యూల్ నెంబర్ 15 దాని టోటల్ 27,000 ఉంది. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 16 96,000. ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ ఏర్పాట్లు ఆగంతుకాలు అంటే రాని బాకీలు కానీ ఆదాయ పన్ను రెండు కలిపి వేస్తాం, లేదా ఏ ఒకటి ఉన్నా దాన్ని తీసుకుంటాం. ఇక్కడ రాని బాకీలు లేవు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి మనం ఏమీ వేయవలసిన అవసరం లేదు. టోటల్ చేస్తే 1,23,000 టోటల్ బియ్యం రాసుకుంటాం. ఇప్పుడు రోమన్ నెంబర్ 3 ప్రాఫిట్ ఆర్ లాస్, లాభము లేదా నష్టము. ఇందులో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ప్రస్తుత సంవత్సరం లాభము ఏ మైనస్ బి అంటే 2,42,000 మైనస్ 1,23,000. ఏ మైనస్ బి అంటే ఈ టోటల్లోంచి ఈ టోటల్ తీసేయాలి. అప్పుడు 1,19,000 ప్రస్తుత సంవత్సరం లాభం వచ్చింది. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ గత సంవత్సరం లాభం లెక్కలో మనకి ప్రాబ్లంలో 15,000 ఇచ్చాడు. రెండు కలిపితే 1,34,000. రెండు కలిపితే 1,34,000 మొత్తము సిఆర్ పెట్టుకుంటాం. ఇప్పుడు రోమన్ నెంబర్ 4 అప్రోప్రియేషన్స్ వినియోగాలు. ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ శాసనాత్మక రిజర్వ్ మళ్లింపు 1,19,000 మీద అంటే ఈ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద 25% కడితే 29,750 వచ్చింది. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఏమీ లేదు. అలాగే ఇంటర్మ్ డివిడెండ్స్ మధ్యకాల డివిడెండ్లు కూడా ఏమీ లేవు కాబట్టి డాట్ పెట్టేసాం. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే ఈ 1,34,000 ఇక్కడ మనం టోటల్ కింద తీసుకుంటాం. తీసుకునే దాన్ని ఏం చేస్తూ ఉంటే టోటల్ డిఎన్ పెట్టుకుంటాం. అందులో నుంచి 1,34,000 నుంచి 1,29,750 ఉంది కదా, ఆ 29,750 తీసేస్తాం. 1,34,000 నుంచి 29,750ని డిడక్ట్ చేస్తాం. చేస్తే మనకి 1,04,250 రూపాయలు వచ్చింది. అదేంటంటే నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, నికర లాభం ఆస్తుల పట్టికి మళ్ళింపు ఎంత అంటే 1,04,250 రూపాయలు అనమాట. షెడ్యూల్ నెంబర్ 1 ఏంటంటే క్యాపిటల్ మూలధనము. ఇందులో షేర్ క్యాపిటల్ వాటా మూలధనం అందించడంటే మనకి 12,500 ఈక్విటీ షేర్స్. ఈఎస్ అంటే ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 ఈచ్. 12,500 ఈక్విటీ వాటాలు 100 రూపాయలు విలువగా అవి 12,50,000. టోటల్ కూడా 12,50,000 అవుతుంది అనమాట. షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్లో మిగుళ్ళు. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే స్టాట్యుటరీ రిజర్వ్ శాసనాత్మక రిజర్వ్ అని మనకి అంకణాలు 6 lakhs ఇచ్చాడు. 25% స్టాట్యుటరీ రిజర్వ్ అంటే శాసనాత్మక రిజర్వ్ మనం 25% కట్టాం, 29,750. P&L అకౌంట్ లాభంట్ల ఖాతా మనం 1,04,250. టోటల్ చేస్తే 7,34,000 షెడ్యూల్ నెంబర్ 2 యొక్క టోటల్. షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్స్. ఇక్కడ కరెంట్ అకౌంట్స్ ఒకటే ఇచ్చాడు, అంటే కరెంట్ డిపాజిట్లు ఒకటే ఇచ్చాడు. కరెంట్ ఖాతాలన్నా డిపాజిట్లు అన్నా ఒకటే. ఫిక్స్డ్, రికరింగ్, కరెంటు, సేవింగ్స్ ఈ 4 రకాల డిపాజిట్లు వేసుకుంటాం. కానీ లెక్కలో కరెంట్ డిపాజిట్లు ఒకటే ఇచ్చాడు. 77,32,000. టోటల్ కూడా 77,32,000 అవుతుంది. షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్స్, అప్పులు. ఇందులో పడే ఐటమ్స్ ఏమి ఇవ్వలేదు మనకి. అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి కానీ తెచ్చిన అప్పులు ఉన్నట్టయితే అవి, విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు కూడా ఉన్నట్టయితే అవి కూడా మనకు తీసుకోవాలి. షెడ్యూల్ నెంబర్ 5 అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు ఏర్పాట్లు. ఇందులో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ మనం ఇక్కడ వడ్డీ డిస్కౌంట్ నుంచి తీసేసాం షెడ్యూల్ నెంబర్ 13లో. దాన్ని మళ్ళీ ఇక్కడ మనం కంపల్సరీగా అడిషన్మెంట్ కాబట్టి 5లో చూపించాలి. ఇప్పుడు కూడా వడ్డీ డిస్కౌంట్లోంచి ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ తీసేయాలి. షెడ్యూల్ నెంబర్ 5లో కూడా నమోదు చేయాలి. నేను టోటల్ 3,000 అనమాట. ఈ 5 కూడా మనకి అప్పులకు సంబంధించిన లేదా లైబిలిటీకి సంబంధించిన షెడ్యూల్స్. షెడ్యూల్ నెంబర్ 6 క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ విత్ ఆర్బీఐ, అంటే చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న నగదు. ఇందులో క్యాష్ అండ్ క్యాష్ విత్ ఆర్బీఐ, చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు 15,84,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే అదే అవుతుంది అనమాట, 15,84,000. షెడ్యూల్ నెంబర్ 7 మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ క్యాష్ అట్ అదర్ బ్యాంక్స్. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు, ఇతర బ్యాంకుల్లో నగదు. కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు, ఇతర బ్యాంకుల్లో నగదు. షెడ్యూల్ నెంబర్ 7. ఇందులో మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 2,74,000 ఇవ్వడం జరిగింది. అదే మనకి టోటల్ అవుతుంది 2,74,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. ఇందులో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలు 6 లక్షలు ఇచ్చాడు. అదర్ సెక్యూరిటీస్ అంటే ఇతర సెక్యూరిటీలు 8,25,000. షేర్స్ అండ్ స్టాక్, వాటాలు మరియు స్టాక్ ఏమో 6,37,000 ఇచ్చాడు. ఇవన్నీ కలిపితే మనకి
20,62,000 అయిందనమాట. ఇన్వెస్ట్మెంట్స్ టోటల్ ఎంత అంటే 20,62,000 అంటే 20,62,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 9 ఏంటంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు అడ్వాన్సులు లేదా అప్పులు అడ్వాన్సులు కూడా అనొచ్చు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు అడ్వాన్సులు మనకి 46,65,000 46,65,000 ఇచ్చాడు. బిల్స్ డిస్కౌంట్ చేసిన బిల్లులు మనకి ఏం చేశాడంటే 3,79,000 ఇచ్చాడు. క్యాష్ క్రెడిట్స్ కానీ వారు డ్రాఫ్ట్స్ కానీ లేవు ఈ ప్రాబ్లంలో. ఈ రెండింటిని టోటల్ చేస్తే 50,44,000. షెడ్యూల్ నెంబర్ 9 టోటల్ ఎంతంటే 50,44,000. షెడ్యూల్ నెంబర్ 10 ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్, స్థిర ఆస్తులు. ఇందులో ప్రిమిసెస్ మరియు ఫర్నిచర్, ఆవరణాలు మరియు ఫర్నిచర్ 4,18,000. టోటల్ చేస్తే సేమ్ 4,18,000 అవుతుంది అనమాట. షెడ్యూల్ నెంబర్ 11 ఏంటంటే అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు. ఇందులో నాన్ బ్యాంకింగ్ అసెట్స్, బ్యాంకేతర ఆస్తులు అని 3,37,000 ఇవ్వడం జరిగింది. దాన్ని ఇందులో వేసి టోటల్ చేస్తే 3,37,000 అయింది అనమాట. షెడ్యూల్ నెంబర్ 12 ఏంటంటే కాంటింజెంట్ లైబిలిటీస్, ఆగంతుక రుణ బాధ్యతలు. ఇందులో పడే ఐటమ్స్ ఏమీ లేవు. ఇందులో ముఖ్యంగా ఏం పడతాయి? యాక్సెప్టెన్సెస్, ఎండార్స్మెంట్స్, ఆమోదాలు, స్వీకృతులు, పార్ట్లీ పెయిడ్ సెక్యూరిటీస్ అంటే కొంత చెల్లించిన సెక్యూరిటీలు ఉన్నట్టయితే అవన్నీ ఇందులో పడతాయి. ఉంటే టోటల్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు ఫామ్ ఏ ప్రకారం బ్యాలెన్స్ షీట్ ఆఫ్ నారాయణ బ్యాంక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2010. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబర్, అమౌంట్ రూపాయలు. రోమన్ నెంబర్ 1 క్యాపిటల్ అండ్ లైబిలిటీస్, మూలధనము మరియు అప్పులు. ఇందులో ఫస్ట్ క్యాపిటల్, మూలధనము. షెడ్యూల్ నెంబర్ 1 దాని టోటల్ ఎంత అంటే 12,50,000 12,50,000. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వులు మిగుళ్ళు. షెడ్యూల్ నెంబర్ 2 7,34,000 7,34,000. డిపాజిట్లు 77,32,000 77,32,000 అనమాట. బారోయింగ్స్, అప్పులు. షెడ్యూల్ నెంబర్ 4 అమౌంట్ ఏమి లేదు, డాష్ పెట్టేశాం. అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు, ఏర్పాట్లు. షెడ్యూల్ నెంబర్ 5 దాని టోటల్ 3,000. మొత్తం టోటల్ చేస్తే 97,19,000 వచ్చిందనమాట. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 అసెట్స్, ఆస్తులు. ఇందులో ఫస్ట్ 1 క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ విత్ ఆర్బీఐ, చేతుల నగదు మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు. షెడ్యూల్ నెంబర్ 6 15,84,000 దాని టోటల్. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకుల్లో నగదు. షెడ్యూల్ నెంబర్ 7 2,74,000. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. షెడ్యూల్ నెంబర్ 8 20,62,000. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు అడ్వాన్సులు. షెడ్యూల్ నెంబర్ 9 దాని టోటల్ ఎంతంటే 50,44,000. ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు. షెడ్యూల్ నెంబర్ 10 4,18,000. అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు. షెడ్యూల్ నెంబర్ 11 3,37,000 అనమాట. టోటల్ చేస్తే 97,19,000 97,19,000 బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. ఇప్పుడు ఆగంతుక రుణ బాధ్యతలు, కాంటింజెంట్ లైబిలిటీస్ అని షెడ్యూల్ నెంబర్లో 12 వేసుకుని అమౌంట్ ఏమీ లేదు కాబట్టి మనం డాష్ పెట్టేసుకున్నాం. అలాగే బిల్స్ ఫర్ కలెక్షన్, వసూలు కొరకు బిల్లు కూడా ఉంటే అమౌంట్ ఉంటే ఇక్కడ వేస్తాం. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.